గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 7. జాన్ స్నో ఇగ్రిత్తో పహాడీ ప్రాంతంలో ప్రయాణిస్తున్నాడు. అతను ఆమెను బందీగా పట్టుకున్నాడు, కాని ఆమె చాలా తెలివైనది. ఒక రాత్రి వారు చలి నుండి రక్షించుకోవటానికి కలిసి పడుకుంటారు. ఇగ్రిట్ జాన్ని ఆకర్షిస్తుంది, కాని అతను తన ప్రతిజ్ఞను గుర్తు చేసుకుంటాడు. థియాన్ గ్రేజాయ్ వింటర్ఫెల్లో తన అధికారాన్ని బలపరుచుకుంటున్నాడు. అతను రికాన్, బ్రాన్ స్టార్క్లను వెతుకుతున్నాడు. వారు తప్పించుకున్నారు. ఓసా అనే వైల్డ్లింగ్ వారిని రక్షిస్తుంది. థియాన్ కోపంతో 2 చిన్న బాలుర సవాలను ప్రదర్శిస్తాడు. వింటర్ఫెల్లోని ప్రజలు ఇవి స్టార్క్ పిల్లలని భావించేలా. క్వార్త్లో దానెరిస్ టార్గెరియన్ తన డ్రాగన్లను వెతుకుతుంది. జోరాహ్ మోర్మండ్ ఆమెకు సహాయం చేస్తాడు. వారు మాయికుల ఇల్లు అని పిలిచే స్థలానికి వెళతారు. అక్కడ ఒక రహస్య ప్రవేశద్వారం ఉంటుంది. కింగ్స్ లాండింగ్లో టైరియన్ లనిస్టర్ నగరాన్ని స్టానిస్ బరతియన్ నుండి రక్షించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. బ్రాన్ వాటర్ని రక్షించడానికి అతను వైల్డ్ ఫైర్ ని ఉపయోగించాలని ప్లాన్ చేస్తాడు. టైరియన్ బ్రోన్ అనే సైనికుడితో స్నేహం చేస్తాడు. రాబ్ స్టార్క్ తన సైన్యాన్ని లన్నిస్టర్ల భూములలోకి నడిపిస్తున్నాడు. అతను టాలిసా మాహెగర్తో మరింత సన్నిహితంగా కలుస్తాడు. కాని అతను మరొక కుటుంబానికి పెళ్లి వాగ్దానం చేశాడని కెట్లిన్ స్టార్క్ అతనికి గుర్తు చేస్తుంది. వెస్టెరోస్లో 7 రాజ్యాల యుద్ధం కొనసాగుతోంది. ప్రజలు మనుగడ కోసం, గౌరవం కోసం మరియు అధికారం కోసం పోరాడుతున్నారు. ఎవరు గెలుస్తారో వారి పరిస్థితే నిర్ణయిస్తుంది.